హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్స్ అఫీషియల్. ఇగో ఇక్కడ ఈయన మనోడైతే వస్తుండో చూడండి. చెట్టు ఘోరంగా ఉంది. ఇగో పురుగు చూడండి ఫ్రెండ్స్, ఆకుల మీద ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే కాన్ చెట్టు, కటింగ్ అయితే కాలే ఇంకా దీన్ని. మన పిల్లగాడైతే వేస్తుండు. ఇగో ఈ చెట్టు అయితే అయిన చెట్టు ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. మంచిగా క్లీన్గా వేసేసినాం. పైన సూర్యరశ్మి పడేటట్టు టాప్ ఒకటి తీసేసినాం. కింద బుల్ల బుల్ల అవన్నీ చిన్న మండలు మొత్తం తీసేసి సూర్ అనేది మన చెస్ట్ లెవెల్ అయితే సూర్ లేపినాం ఫ్రెండ్స్. ఈ చెట్టు కూడా అయిన చెట్టే, చూడండి ఎలా వేసాము మంచిగా నీట్గా. కొందరు ఏమంటారంటే చెట్లు కడియాక మేము మందులు కొడితే దీనికి వచ్చిన రోగం మూతలేదు అట్లా ఇట్లా అని చెప్పి అంటారు. కడియకపోతే ఎట్లా అంటే మనకు స్ప్రే అనేది లోపల రాక పడది. పడకపోయేసరికి ఆకుమచ్చ రోగం, తేనె మంచు రోగం అనేది పోదు. మనం బయట నుంచి ఇట్లా మందు కొట్టుకుంటూ పోయేసరికి మనకి ఇటే పడుతుంది. లోపల మనకు మందు వెళ్ళదు కాబట్టి ఆ పురుగు మొత్తం లోపలికి దిగుతుంది. అది అట్నే ఉంటుంది. మళ్ళీ ఈ మందు పవర్ వెళ్ళిపోగానే బయటకు వచ్చేస్తుంది. ఇక ఈ చెట్టు చూడండి ఎట్లుందో, మొత్తం ఘోరంగా ఉంది. ఒకసారి చెట్టు చూడండి ఫ్రెండ్స్, మొత్తం చిమ్మని చీకటి, అసలు వెలుతురు అనేది పడతలేదు చెట్టు లోపలైతే. మందు కొడితే ఏడికే పడుతుంది, బయట నుంచి ఇట్లా కొట్టుకుంటూ పోతారు. ఒకసారి ఈ ఆకు చూడండి ఎట్లుంది. ఈ ఆకులు చూడండి పండువారు ఎట్లున్నాయో. ఇక్కడ మచ్చ రోగం, ఇక ఆకు పండువారు మచ్చ రోగం వచ్చాడు. అదే కడి చేసుకుంటే మనకి ఎట్లా అంటే మంచిగా నీట్గా ఉంటుంది. ఈ చెట్టు అయితే కడిగేయండి. కడి చేసుకుంటే ఎక్కువ శాతం రోగాలు అయితే తక్కువ వస్తాయి. చెట్లకు అట్లానే ఉండే ఏమన్నా వచ్చినా కానీ మందు కొట్టుకుంటే మనకి వెళ్ళిపోతాయి. తేనె మంచి రోగం కానీ ఇవి కానీ పురుగు కానీ ఏమైనా కానీ కడి చేసుకుంటే మనకు మంచిగా వెళ్ళిపోతాయి అన్నట్టు ఆగే చెట్టు మీద. ఇదైతే అయినా చెట్టు చూడండి మంచిగా ఎంత క్లియర్ ఉంది. ఇప్పుడు మందు కొట్టుకుంటే మనకు మంచిగా పడుతుంది అన్నట్టు చెట్టు మొత్తం. అటు నుంచి కొట్టిన ఇటు వస్తే, ఇటు నుంచి కొట్టిన అటు పోతుంది. పైన అయితే టాప్ తీసేసినాం ఎండ పడేటట్టు, సూర్యరశ్మి పడేటట్టు. ఎప్పుడైనా మనకు వర్షాలు పడ్డా కానీ ముద్ద అనేది మంచిగా తొందరగా ఆడుతుంది అన్నట్టు. మనకు పూత టైంలో పదని ఉండదు. ఈ చెట్టు అనేది మళ్ళీ ఉల్లారకపోతే మనకు పూత టైంలో ఎట్లా అంటే 2 రోజులు సీరియల్గా వాన ఇట్లా పడ్డదనుకోరి, మనకు ఆ పూత అనేది ఆగదు అన్నట్టు. మొత్తం దూసుకెళ్తుంది, పూత ఆగది. అదే ఇట్లా ఎండబడడం వల్ల మనకు పూత అనేది ఆగుతుంది. అది ఎంత వాననే ఉంటుంది, మొద్దు మనకు ఉల్లారుతుంది తొందర, మనకు పూత కొంచెం మంచిగా ఆగుతుంది. ఈ చెట్టు రేట్ వచ్చేసి 60 రూపీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే గొల్లపల్లి మండలంలో వేస్తున్నాం. ఎవరన్నా ఇంకేమైనా తోటలు ఉన్నా కానీ కాల్ చేయండి మాకు.